హలో అండి. ఈరోజు నేను మీకు జర్మన్ సూపర్ మార్కెట్లలో దొరికే ఇండియన్ ఫుడ్ ఐటమ్స్ అయితే చూపించబోతున్నానండి. ఇండియాలో ఎలా అయితే సూపర్ మార్కెట్స్ ఉంటాయో ఇక్కడ కూడా కొన్ని జర్మన్ సూపర్ మార్కెట్స్ ఉంటాయండి. అయితే వాటిలో మన ఇండియన్ ఫుడ్లు అయితే దొరుకుతున్నాయండి. ఇందాక చూసారు కదా, గోధుమలు వీట్ దొరికింది. ఇప్పుడైతే చూడండి, ఇది బ్రౌన్ రైస్ అంటాం కదండీ! ఈ మధ్య కాలంలో చాలామంది కూడా బ్రౌన్ రైస్ తింటున్నారు వైట్ రైస్‌కి బదులు. ఇలా బ్రౌన్ రైస్ కూడా ఇక్కడ జర్మన్ సూపర్ మార్కెట్‌లో అయితే దొరుకుతుందండి. జనరల్‌గా ఇక్కడ చాలా వరకు అయితే రైస్ తినరండి ఇక్కడ జర్మన్స్. కానీ ఇప్పుడు వివిధ దేశాల నుంచి వచ్చి ఇక్కడ ఉంటున్నారు కాబట్టి అన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ అయితే దొరుకుతున్నాయండి. చూడండి, బాస్మతి రైస్, లాంగ్ బాస్మతి రైస్ అని ఇలా చాలా డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ అయితే రైస్ ఐటమ్స్‌లో ఉంటాయండి. సో, ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే ఇది గోధుమ రవ్వ అండి. గోధుమ రవ్వ కూడా ఇక్కడ మనకి చక్కగా దొరుకుతుందనమాట. వీళ్ళు చాలా నీట్‌గా ప్యాక్ చేస్తారండి. ఎలాంటివి కూడా డస్ట్ అవన్నీ ఏమీ లేకుండా నీట్‌గా ప్యాక్ చేస్తారు. ఇది చూసారా, ఎర్రపప్పు అండి. లెంటిల్స్ అండి. రెడ్ లెంటిల్స్ అంటాం కదా! సో, ఎర్రపప్పు కూడా దొరుకుతుంది. అలానే ఇదొచ్చేసండి మసూర్ పప్పు అండి. మనము మౌంటైన్ లెంటిల్స్ అంటాం కదా! ఇక్కడ లిన్సెన్ అని రాసుంది కదండీ! లిన్సెన్ అంటే లెంటిల్స్ అనేసి ఇంగ్లీష్‌లో అని అనమాట. సో, క్వినోవా కూడా దొరుకుతుందండి. క్వినోవాలో కూడా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ క్వినోవా కూడా దొరుకుతున్నాయి మనకి. చూడండి, ఇక్కడ డిఫరెంట్ కలర్స్ క్వినోవాస్ కూడా దొరుకుతున్నాయన్నమాట. ఇంకా వచ్చేసి గోధుమ పిండి అండి. మనము చపాతీలు ఇవన్నీ చేసుకుంటాం కదా, గోధుమ పిండి. సో, దాన్నైతే ఇక్కడ వీళ్ళు వైజన్ ఫోల్ కార్న్ మేల్ అంటారండి. ఇక్కడ వీళ్ళు దీనిని బ్రెడ్ ఇవి చేసుకోవడానికైతే వాడతారు. మనమైతే వీటితో చక్కగా చపాతీలు ఇంకా పూరీలు ఇవన్నీ కూడా చేసేసుకోవచ్చు. ఈ వైజన్ మేల్ని మామూలుగా పిండి అంటారనమాట, గోధుమ పిండి. దాంట్లో డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ వైజన్ మేల్స్ అయితే ఉంటాయి. అలానే చూసారా, మొక్కజొన్న పిండి దొరుకుతుంది. అలానే మొక్కజొన్న రవ్వ కూడా దొరుకుతుందండి. మిల్లెట్స్ కూడా దొరుకుతున్నాయండి మనకి. అలానే రైస్ ఫ్లోర్ కూడా ఇక్కడైతే దొరుకుతుంది. చూడండి, రైస్ ఫ్లోర్ కూడా దొరుకుతుంది జర్మన్ సూపర్ మార్కెట్‌లో. ఇంకా రైస్ బేల్‌తో పాటు కోకోనట్ పౌడర్ కూడా దొరుకుతుందండి. చూడండి, కోకోనట్ పౌడర్. మనకి చిక్ పీస్ ఉంటాయి కదండీ! చిక్ పీస్ పౌడర్ కూడా దొరుకుతున్నాయండి. చిక్ పీస్ పౌడర్ కూడా దొరుకుతున్నాయి. భలే హ్యాపీగా అనిపించింది. ఆల్మోస్ట్ అన్ని రకాల మన ఇండియన్ ఫుడ్ ఐటమ్స్ అయితే జర్మన్ మార్కెట్‌లో ఇప్పుడు అందుబాటులో ఉంటాయండి. ఈ గోధుమ పిండితో వీళ్ళు బ్రెడ్ అవి చేసుకుంటారు. అలానే మనకి షుగర్ కేన్‌తో చేసిన పౌడర్ అండి. చక్కెర అదే బెల్లం పౌడర్, జాగ్రీ పౌడర్ కూడా దొరుకుతుంది. చూడండి, నాకైతే ఇది చూడగానే భలే హ్యాపీగా అనిపించింది. ఇలా మ్యాక్సిమం ఆల్మోస్ట్ చాలా ఐటమ్స్ అయితే ఇక్కడ జర్మన్ సూపర్ మార్కెట్‌లో అయితే అవైలబుల్‌లో ఉన్నాయండి. సో, ఒకప్పుడంటే చాలా ఇబ్బందిగా అనిపించేది. బట్ ఇప్పుడు అన్నీ దొరుకుతున్నాయండి. ఇంకా మనము పప్పుల సెక్షన్స్‌కొస్తే చూసారా, నువ్వులు కూడా దొరుకుతున్నాయి. నువ్వులు, ఇంకా అవిసె గింజలు, నువ్వుల్లో కూడా పొట్టు తీసిన నువ్వులని, పొ ఇంకా రోస్టెడ్ నువ్వులని డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి. అలానే అవిసె గింజలు కూడా దొరుకుతున్నాయండి. మనము ఈ ఫ్లాక్స్ సీడ్స్ అనేవి ఈ మధ్య బాగా యూజ్ చేస్తున్నాం కదా! ఈ ఫ్లాక్స్ సీడ్స్ కూడా దొరుకుతున్నాయి. ఒక్కసారి ఇదిగోండి, ఫ్లాక్స్ సీడ్స్‌లోనే పౌడర్ చేసిన ఫ్లాక్స్ సీడ్స్ కూడా దొరుకుతుంటూ ఉంటాయన్నమాట మనకి. గోధుమ పొట్టు, గోధుమ పొట్టు కూడా దొరుకుతుందండి. దీన్ని వీళ్ళు బ్రెడ్‌లలో వాడతారంట. సో, గోధుమ పొట్టు కూడా దొరుకుతుంది. ఇంకా ఓట్స్ అయితే కంపల్సరీ ఇక్కడ ఉండాల్సిందే అండి. ఇక్కడ వీళ్ళు ఓట్స్ అనేవి బాగా తింటారు. వచ్చేసేయండి పంప్కిన్ గింజలు, ఇలా అన్ని రకాలైతే గింజలైతే దొరుకుతున్నాయండి. సన్‌ఫ్లవర్ గింజలు, ఆల్మండ్స్ ఇవన్నీ కూడా ఇక్కడ దొరుకుతూ ఉన్నాయి. ఇక్కడ మనకు చూడొచ్చు డ్రింక్స్ అండి. ఆల్మండ్ మిల్క్ అని అలా డ్రింక్స్ అనేవి కూడా అవన్నీ కూడా పెట్టారు. ఇక్కడైతే క్రంచీ ఓట్స్ అనేవి దొరుకుతున్నాయండి. ఇక్కడ వీళ్ళు ఓట్స్ బాగా తినడానికి ఇష్టపడతారు కాబట్టి డిఫరెంట్ ఫ్లేవర్స్ ఆఫ్ ఫ్రూట్ ఫ్లేవర్స్ అనేవి ఉంటాయి. అలానే ఇదైతే చాక్లెట్ ఫ్లేవర్డ్ క్రంచీ ఓట్స్ అనేవైతే ఉన్నాయి. ఇలా ప్రతివి కూడా చాలా నీట్‌గా ప్యాక్ చేసి ఉంటాయండి. చాలా ఫ్రెష్‌గా కూడా ఉంటాయండి. వీటిని విడిగా మనం ఇంకేమీ చూసుకోవాల్సిన అవసరం లేదు. తినేటప్పుడు డైరెక్ట్ వీటిని పాలల్లో వేసేసుకొని తినొచ్చు. డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లేవర్స్ అయితే మనకి ఓట్స్‌లో దొరుకుతుంటాయండి. నేను ఇండియాకి వెళ్ళినప్పుడల్లా ఓట్స్ మాత్రం తప్పకుండా తీసుకెళ్తాను మా అమ్మ వాళ్ళకి, అత్త వాళ్ళకి. ఇక చూసారా, పాస్తా కూడా మనకి గోధుమ పిండితో చేసిన పాస్తా దొరుకుతుందండి. నార్మల్ మైదా పిండి పాస్తా కూడా దొరుకుతుంది. బట్ అన్ని డిఫరెంట్ రకాలైన పాస్తాలు కూడా ఉన్నాయి. ఇక చూసారా, మొక్కజొన్నని ఇలా బాటిల్‌లో స్టోర్ చేసి ఇస్తుంటారనమాట. వీటినైతే మనము
డైరెక్ట్ యూజ్ చేసేసుకోవచ్చు. నా వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను.